హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇవి అన్ని ప్రీవియస్ వచ్చిన టెట్ బిట్స్ ఏనండి. రెగ్యులర్గా వచ్చిన బిట్సే వస్తున్నాయి, కానీ అందులో డిఫరెంట్ మోడల్స్ ఇస్తున్నారు. కాబట్టి మనము ఈ ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేస్తే టెట్లో మంచి మార్క్స్ సాధించవచ్చు. ఎస్పెషల్లీ ఇన్ సర్వీస్ టీచర్ వాళ్ళకి ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యకు 50% యొక్క 50% విలువ 50 అయినా ఆ సంఖ్య ఎంత? ఇది ఏ విధంగా చేయాలంటే, ఒక సంఖ్యను లెట్ ఎక్స్ అనుకుందాం. దాని యొక్క 50% యొక్క 50% విలువ ఈక్వల్ టు 50 వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్ ఏంటి? 200, 100, 400, 300. ఏ విధంగా చేయాలో చూద్దాం. సొల్యూషన్, లెట్ ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, ఒక సంఖ్య ఎక్స్, ఈ సంఖ్యకు 50% యొక్క విలువ అంటే 50/100. 50% అంటే ఏ విధంగా రాసుకోవాలి? 50/100. 50% యొక్క 50% విలువ, అగైన్ 50% విలువ ఎంత? 50 రూపీస్. దాని విలువ ఎంత? ఈక్వల్ టు 50 రూపీస్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ ఉన్నాయి. 0 0 0 0, 2 zeros 2 zeros, దట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ 5 5 25. 25/100 మిగిలింది ఇక్కడ. 100 ఈక్వల్ టు 50. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూ చేస్తుంది, 25/100 ఈక్వల్ టు 50 కదా. ఈ 25/100 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? 100/25 అవుతుంది. కాబట్టి 50 ఇంటూ ఏంటి? 100/25 రివర్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు 25 1s 25 2s, 2 ఇంటూ 100 మిగిలింది. 2 ఇంటూ 100 ఎంత? 200. క్వశ్చన్ చూస్తే పెద్దగా అనిపిస్తుంది, కానీ ఆన్సర్ చూస్తే చాలా ఈజీ. అంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు ఆన్సర్ మనం. చూడండి ఇక్కడ, ఇప్పుడు డీటెయిల్గా అర్థమవుతుంది. ఒక సంఖ్యకు 50% యొక్క 50% విలువ 50 అయినా ఆ సంఖ్య. లెట్ ఎక్స్ అనుకోవాలి. 50% అంటే 100 వేసుకోవాలి. 50/100 50/100 ఈక్వల్ టు 50. ఎక్స్ ఇంటూ 25/100 అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 25/100 ఈక్వల్ టు 50. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 20/100 ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి 100 పైన 25 కింద అవుతుంది. కాబట్టి 50 ఇంటూ 100/25. 25 1s 25 2s, 2 ఇంటూ 100 200. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ క్రింది సంఖ్యల్లో ఒకటి మరియు అదే సంఖ్యను కారణాంకాలుగా కలిగిన సంఖ్య. ఇక్కడ చూడండి, ఈ క్రింది సంఖ్యలో ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగిన సంఖ్య. ఇది చాలా ఈజీ అండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 69 ఉంది. ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా రావాలి అన్నారు. ఇక్కడ 69 ఉంది. 69కి ఒకటి మరియు అదే కారణాంకాలు అవుతుందా? కాదు. ఎందుకంటే 3 తోటి పోతుంది. 3 2s 6, 3 3s 9, 23 వచ్చేస్తుంది. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 49 చూద్దాం. 49 7 ఇంటూ 7 7 7 49, అయితే ఇది కూడా కాదు. ఒకటి మరియు అదే కారణాంకాలు రావాలి. ఇక్కడ 7 కూడా అవుతుంది కాబట్టి కాదు. నెక్స్ట్ 39 అవుతుందా? 3 1s 3 3s 9, 13 కూడా అవుతుంది. ఒకటి అదే కారణాంకం అవుతుంది, మళ్ళీ 13 అవుతుంది. కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 69, ఇక్కడ 59 చూడండి. 59 ఇది ప్రైమ్ నెంబర్. 1 ఇంటూ 59 అంతే, ఒకటి మరియు దానికి అదే కారణాంకమే అవుతుంది. 59 ఇస్ ప్రైమ్ నెంబర్. కాబట్టి ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగిన సంఖ్య 59. నెక్స్ట్ ప్రాబ్లం, ఇక్కడ చూడండి. ఈ క్రింది భిన్నాలలో 7/8 కన్నా చిన్నగాను 1/3 కన్నా పెద్దగాను ఉన్న భిన్నం ఏంటి? ఇక్కడ ఏంటిదంటే 7/8 కన్నా చిన్నగా ఉండాలట, 1/3 కన్నా పెద్దగా ఉండాలట. ఉన్న భిన్నం ఏది అని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు 7/8 భిన్నం యొక్క వాల్యూ ఎంత, 1/3 యొక్క వాల్యూ ఎంత ఫస్ట్ తెలుసుకోవాలి. చూద్దాం. 7/8 యొక్క వాల్యూ ఎంత? ఇక్కడ 1/3 వేసుకుందాం. 7/8 వాల్యూ కావాలంటే ఇక్కడ 0 పెట్టుకున్నా, ఇక్కడ 0 పెట్టుకున్నా. నెక్స్ట్ 8 1s, ఇక్కడ చూడండి 8 8s 8 8s ఎంత? 64. 64 అంటే 64.6 మిగులుతుంది. దీని వాల్యూ 8.6. నెక్స్ట్ ఇక్కడ 3 1s 3 3s 9, కాబట్టి 3.1. ఇప్పుడు 7/8 వాల్యూ 8.6, 1/3 వాల్యూ 3.1. దీనికన్నా చిన్నగాను 1/3 కన్నా పెద్దగాను ఉన్న భిన్నం కావాలి మనకు. ఇప్పుడు ఇక్కడ చేద్దాము.
11/12, 17/24 ఆప్షన్స్ డైరెక్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు తొందరగా ఆన్సర్ వస్తుంది. వేసుకున్నామా? అన్నిటికీ 0 0 0 0. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, 12 1 12 9 ఎంత? 108. 12 9 108 అంటే ఎంత? 0.2 మిగులుతుంది. నెక్స్ట్ 24 1 ఇక్కడ 24 7 24 7 168. 168 అంటే 2 మిగులుతుంది కదా 170కి, 7.2. నెక్స్ట్ ఇక్కడ 24 1 24 10 240 అవుతుంది. కాబట్టి 24 9 తీసుకోవాలి. 24 9 ఎంత అవుతుందో చూసుకుందాం. 24 9 9 4 36 3 9 2 18 18 ప్లస్ 3 21 అవుతుంది. 21 అంటే 230లోకి వెళ్ళి 216 తీసేస్తే 4 2 1 1 14. ఇక్కడ 14 9.14. నెక్స్ట్ 4 1 4 2 8 2.2. ఇక్కడ దీని వాల్యూస్ వచ్చినాయి 9.2 7.2 9.14 2.2. మనం ఏమన్నాడు? 7.8 కన్నా చిన్నగాను. 7.8 వాల్యూ ఎంత వచ్చింది? 8.6 వచ్చింది. దీనికన్నా చిన్నగా ఉండాలి. ఈ వాల్యూ కన్నా చిన్న వాల్యూ ఏడుంది? 9.2. ఇది పెద్దదే, ఇది చిన్నది, ఇది పెద్దదే, ఇది చిన్నది. అంటే ఇవి రెండు చిన్నవి. దేనికన్నా? 7/8 కన్నా చిన్నది. నెక్స్ట్ టైం అడిగిండు 1/3 కన్నా పెద్దది అడిగిండు. 1/3 వాల్యూ ఎంత? 3.1. దీనికన్నా పెద్దది ఉండాలి. దీనికన్నా పెద్దది 7.2, ఇది పెద్దది. 2.2 ఇది చిన్నది. కాబట్టి మన ఆన్సర్ ఇస్ ఇది. అంటే ఎంత? 17/24. అర్థమైందా? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి లెంతీగా ఉంది. అర్థమైంది అనుకోండి, ఈజీగా విత్ ఇన్ సెకండ్లో అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 7/8ని 0 పెట్టుకొని డివైడ్ చేయడమే, 1/3ని డివైడ్ చేయడమే. నెక్స్ట్ అన్నిటికీ 0 పెట్టుకొని డివైడ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇలానే ఆరోహణ క్రమం కూడా అవరోహణ క్రమం కూడా ఈ విధంగానే చేస్తే చాలా సింపుల్ ట్రిక్ అయిపోతుంది. ఒకసారి వీటికి సంబంధించి ఆరోహణ క్రమం అవరోహణ క్రమం సంబంధించి ఒక బిట్ చెప్తా, ఒకసారి చూడండి. 1/2 3/4 5/6 5/8. దీన్ని ఆరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చారు. ఇది ప్రీవియస్ స్టేట్ బిట్ అండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 1/2 3/4 5/6 5/8 భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. ఇది ఆరోహణ క్రమం అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఆరోహణ అంటే ఏంటిది? ఆరోహణ చిన్న నుండి పెద్ద వరకు. అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న వరకు. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 అంటే 4 చిన్న నుండి పెద్ద వరకు. ఇందులో చిన్నది ఎట్లా తెలవాలి మనకు? 1/2 3/4 5/6 5/8. మనం ఫస్ట్ ఏం చేయాలి? అన్నిటికీ న్యూమరేటర్లో 0 పెట్టుకోవాలి. పెట్టుకొని నెక్స్ట్ క్యాన్సిలేషన్. 2 1 2 5 దీని వాల్యూ 5. 4 1 4 6 24 4 7 28 4 7 28 అంటే 2 మిగులుతుంది. 6 1 6 6 36 6 8 48 కాబట్టి 8.2. నెక్స్ట్ 8 1 8 5 40 8 6 40 8 6 48 2. ఇక్కడ చూడండి 5 7.2 8.2 6.2 ఆరోహణ క్రమం అని అడిగారు. ఆరోహణ క్రమం అంటే ఫస్ట్ ఏది వస్తుంది? చిన్నది ఏంటి? 1/2 ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటిది? 6.2 సెకండ్. థర్డ్ ఏంటి? 7.2 ఇది థర్డ్. ఇది ఫోర్త్. ఈ విధంగా రాస్తే అయిపోతుంది. ఈజీ ట్రిక్ విత్ ఇన్ సెకండ్లో అయిపోతుంది ఇలా ఎగ్జామ్లో చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రమునకు గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? ఒక చతురస్రమునకు గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? ఆప్షన్స్ 2 1 4 3. ముందు సౌష్ఠవ రేఖలు అంటే ఏంటో తెలియాలి. సౌష్ఠవ రేఖలు అంటే ఏంటి? సౌష్ఠవ రేఖలు అంటే ఇప్పుడు ఫస్ట్ మనం చతురస్రం డ్రా చేద్దాం. 4 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి చతురస్రం. సౌష్ఠవ రేఖల సంఖ్య అడిగారు. సౌష్ఠవ రేఖలు అంటే ఎటు సైడ్ మనం లైన్ గీసిన ఈక్వల్ పార్ట్స్ రావాలి, దాన్ని సౌష్ఠవం అంటాం. ఇలా మిడిల్లో లైన్ గీస్తే ఈక్వల్ పార్ట్స్ వస్తున్నాయి కదా, దీన్ని సౌష్ఠవం అంటారు. ఇలా డ్రా చేయొచ్చు. 1 లైన్ 2 లైన్ ఇలా అయినా ఈక్వల్గానే ఉంటాయి పార్ట్స్, ఇలా అయినా ఈక్వల్గానే ఉంటాయి పార్ట్స్, ఇలా అయినా ఈక్వల్గానే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని లైన్స్ డ్రా చేసినా 1 2 3 4 అంటే చతురస్రం యొక్క గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఇస్ 4. ఆన్సర్ ఇస్ 4. నెక్స్ట్ మీరు దీర్ఘ చతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయవచ్చు? ఇది మీ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.